మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ప్రధానంగా 3-4 అంశాలపై చర్చించినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. కృష్ణా నదీ జలాల మొళ్లింపుపై చర్చ జరిగినట్లు, తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ ఒప్పుకున్నారని వివరించారు. ఇటు నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ నుంచి సిఆర్పీఎఫ్ ను విరమించుకోవాలని విన్నవించారు. తెలంగాణ వాటా పెంచాలని వినతిని ఇచ్చారు. ఈ క్రమంలో సానుకూలంగానే స్పందన వచ్చిందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాహుల్ బొజ్జా కొన్ని విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి 20 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ సమావేశంలో సంబంధించి ముందస్తుగా నిర్ణయించిన ఎజెండాలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలపైన ప్రధానంగా చర్చించారు. బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపుతో పాటు అదేవిధంగా ఇరు రాష్ట్రాల అంటే కృష్ణా బోర్డు పైన, కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలిమెట్రిక్ విధానం కానీ, అదేవిధంగా నీటి కేటాయింపుల అంశాలకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించిన నీటి విడుదల అంశాల పైన కూడా ప్రధానంగా చర్చించడం. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అంశాన్ని కూడా తెలంగాణ అధికారులు దీన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ అంశానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే వీటితో పాటు ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి కూడా మరోసారి బోర్డు దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా కానీ, అదేవిధంగా పరివాహక ప్రాంతం కూడా తెలంగాణలో 79% వరకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా కేటాయింపులు జరగాలి. కానీ తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే 2014లో అప్పుడు నీటి అవసరాల దృష్టిలో ఉంచుకొని కేవలం ఏపీకి 66, అదేవిధంగా తెలంగాణకు 34% వాటాలు మాత్రమే కేటాయించారు. కాబట్టి వాటిని పునఃసమీక్షించే వరకు కూడా బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రజెంట్ ఉన్న వాటిలో నీటి కేటాయింపులకు సంబంధించి 50-50% అంటే తెలంగాణకు 50%, ఏపీకి 50% కేటాయింపులు జరిగేటట్టుగా చూడాలని కూడా కోరారు. మొత్తం తెలంగాణకు ఏపీకి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మొత్తం కృష్ణాలో 811 టీఎంసీలు ఉంటాయి కాబట్టి వీటిలో 50-50% షేర్ చేయాలని కూడా చెప్పండి సునీల్. ప్రతాప్, అయితే ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి నదీ జలాల వాటా గురించి అయితే మీరు చాలా క్లియర్ గా అక్కడ చర్చ జరిగింది అన్నట్లుగా చెప్పారు. అయితే సిఆర్పీఎఫ్ బలగాలు ఇప్పుడు ఎక్కడైతే అక్కడ పర్యవేక్షిస్తున్నాయో వాటిని విరమించుకోవాలని వినతినివ్వడం జరిగింది. మరొకసారి గందరగోళం జరగదు అన్నటువంటి స్పష్టత తెలంగాణ నుంచి వచ్చినట్లుగా అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా దీనికి సంబంధించి చూసినట్లయితే 2023 అంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగే సందర్భంలో ఏపీ అధికారులు తెలంగాణకు సంబంధించి అంటే అప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ అంతా మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ అధికారుల పర్యవేక్షణలో ఉంది. అంటే విభజన చట్టం ప్రకారంగా చూసినట్లయితే నాగార్జున సాగర్ డ్యామ్ పర్యవేక్షణ అంతా కూడా తెలంగాణ, అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ పర్యవేక్షణ అంతా కూడా ఏపీ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. అయితే శ్రీశైలంకి సంబంధించి యథావిధిగా ఏపీ పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ విషయంలో నీటి విడుదల విషయంలో కరెక్ట్గా 2023 డిసెంబర్ టైంలో తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏపీ అధికారులంతా కూడా దౌర్జన్యంగా రావడం, పోలీసులు కూడా డ్యామ్ పైకి వచ్చి కుడివైపు నుంచి కూడా దౌర్జన్యంగా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా తెలంగాణ అధికారులు కూడా దానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా జరిగిన గొడవ చోటు చేసుకున్న నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు వచ్చారు కాబట్టి ఆ సిఆర్పీఎఫ్ బలగాలను వెంటనే అక్కడ నుంచి విరమింపజేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గతంలో 2023 డిసెంబర్ కంటే ముందు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో అదేవిధంగా సిచ్యువేషన్ ను కొనసాగించాలని కూడా కోరారు. వీటితో పాటు కృష్ణా బోర్డుకు సంబంధించి ఏపీకి ఇవ్వాలని మొదటి నుంచి ఉంది కాబట్టి ఏపీకి సంబంధించి ముఖ్యంగా విజయవాడలో ఏర్పాటు చేయాలనే అంశం పైన కూడా డిస్కషన్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా కేంద్ర జలశక్తి నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా బోర్డు చెప్పడం జరిగింది. అయితే నీటి వాటాలకు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా, అదేవిధంగా ట్రిబ్యునల్ ఏ విధంగా ఆదేశాలు ఇస్తుంది దానికి సంబంధించి దాని ప్రకారంగానే ముందుకెళ్లాలని కూడా సూచించారు. అయితే ప్రజెంట్ అయితే యాసంగి సీజన్కి సంబంధించిన ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి కేటాయింపులు ఏ విధంగా ఉండాలనే సంబంధించి 1-2 రోజులలో వాటికి సంబంధించిన ఆదేశాలు కూడా విడుదల కానున్నాయి. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.